వైసీపీ నేతలు టీడీపీపై నిందలు వేస్తున్నారని కాకినాడ జిల్లా టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ తీవ్రంగా ఖండించారు. ఈసీ అభ్యంతరం చెప్పేదాకా వాలంటీర్ వ్యవస్థను వినియోగించారని ఆరోపించారు. పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కాబట్టే పెన్షన్లు ఇవ్వలేదని అన్నారు. ఒకందుకు సంతోషంగా ఉన్నా మరికొందుకు బాధగా ఉందని సునీత ఆనంద్ అన్నారు. కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందని, వారు వచ్చిన వెంటనే టికెట్ కేటాయిస్తున్నారనే వార్త బాధగా ఉందన్నారు ఆమె. కొత్తగా వచ్చిన వారికి టికెట్ కేటాయించడం ఎలా సమంజసమని సునీత ఆనంద్ నిలదీశారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్లోని చిగుళ్లపల్లి గ్రౌండ్లోని మహబూబ్ ఆలం ఖాన్ నిర్వహించిన దావత్ ఈ ఇఫ్తార్ విందులో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఇతరులతో ప్రేమగా మెలగాలని ప్రసాద్ కుమార్ కోరారు. పెన్షన్ల పంపిణీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉన్నందున వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయకూడదని ఎలక్షన్ కమిషన్ ఆదేశించిందన్నారు. అయితే వైసీపీ నేతలు టీడీపీపై బురద చల్లడం, అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని అమర్నాథ్ రెడ్డి సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని దోచుకోవాలని చూస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. బొత్స సత్యనారాయణకు చదువు ఉందా అన్నారు. పనికిమాలిన వాడికి మంత్రి పదవి ఇచ్చారని పాల్ ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే తానే ఆపానంటూ పవన్ కళ్యాణ్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. 45 లక్షలు ఖర్చు పెట్టే వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని పాల్ చెప్పారు. కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై సిద్దిపేట 2 టౌన్ పోలీసులు దాడి చేసి ఒకరిని పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా అమల్ నగర్ కు చెందిన ఇస్లావత్ గోవింద్ కల్తీ నెయ్యి తయారు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కల్తీ నెయ్యి తయారీకి వినియోగించే పదార్థాలను సీజ్ చేసి గోవింద్ ని అరెస్ట్ చేశారు. చిత్తూరు కార్పొరేషన్లో సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు నగరపాలక కమిషనర్ అరుణ తెలిపారు. ఎన్నికల నియమాలని అనుసరించి రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఈ నెల 3వ తేదీ నుంచి పెన్షన్ అందేలా సిబ్బందిని నియమించామన్నారు.